హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ ఐలాండ్ మూవీ తెలుగు కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ అలానే రాజువెట్స్ రాంబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి, అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే, ఇక ముందుగా నెంబర్ 1 మిసెస్ దేశ్ పాండే. సో ఇది ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మిస్ దేశ్ పాండే మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో December 19th నుంచి. ఇక నెంబర్ 2 ఫాల్అవుట్ సీజన్ 2. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది, అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 17th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రెజెంట్ ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 3 నయనం. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్లో మనకి వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ సంబంధించి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ G5 వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా వరుణ్ సందేశ్ ఫ్యాన్స్ ఉండి ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నయనం వెబ్ సిరీస్ని G5లో December 19th నుంచి. ఇక నెంబర్ 4 దివ్య దృష్టి. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దివ్య దృష్టి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్ట్లో December 19th నుంచి. ఇక నెంబర్ 5 ప్రేమ్ అంటే. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, అండ్ థియేటర్స్లో పర్లేదు బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 మాస్క్. సో ఇది కూడా ఒక మూవీ, అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మాస్క్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో December 19th నుంచి. ఇక నెంబర్ 7 ఎమిలీ ఇన్ ప్యారిస్. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఎమిలీ ఇన్ ప్యారిస్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 18th నుంచి. ఇక నెంబర్ 8 ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ పోతినేని మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 5.70 కోట్లు అయితే రాబట్టింది, అండ్ సీడెడ్లో 1 కోటి, అండ్ ఆంధ్రాలో 5.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 13 కోట్ల షేర్ని అండ్ 22 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.34 కోట్లు, అండ్ ఓవర్సీస్లో 2.41 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 17 కోట్ల షేర్ని అండ్ 31 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్
టార్గెట్ 28 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి థియేటర్స్ లో బ్రేక్ ఇన్ మార్క్ అయితే దాటలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ముందుగా ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్ లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి December 25th నుంచి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో December 25th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో తీసుకొస్తారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీ మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 9 రాజు వెడ్స్ రాంబాయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో అఖిల్ అండ్ తేజస్విని రావు మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజంలో 10.5 కోట్లు అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ ఆంధ్రాలో 2.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో దాదాపు 13 కోట్ల గ్రాస్ని అండ్ 6.5 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 1.40 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 7.5 కోట్ల షేర్ని అండ్ 14 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో సూపర్ హిట్ అయితే అవ్వింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇటీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఇటీ విన్ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి December 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఈటీ విన్ లో December 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 10 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి 2024లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా తమిళనాడులో 58 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 95 లక్షలు అండ్ ఓవర్సీస్లో 18 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 40 కోట్ల షేర్ని అండ్ 80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. బట్ ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయలేదన్నమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఈ మూవీని మనకి తెలుగులోకి అయితే తీసుకొస్తున్నారు. సో చాలామంది ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత ఈ మూవీని మనకి తెలుగుకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ముందుగా ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే ఈ మూవీని జీ తెలుగు వాళ్ళు టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావడం లేదు, టీవీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి జీ తెలుగు వాళ్ళు మనకి రీసెంట్ గానే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ మూవీకి సంబంధించి. ఈ మూవీ టెలికాస్ట్ డేట్ వచ్చేసి December 21st ఈ మూవీని 3 PM టీవీలో టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ 3 గంటలకి ఈ మూవీ మనకి టీవీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మన తెలుగు లాంగ్వేజ్ లోకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ఐలాండ్ మూవీ తెలుగు కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని జీ తెలుగులో 3 PM ఆఫ్టర్నూన్ మన తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.